కీర్తనలు 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీ రక్షణను బట్టి మేము విజయోత్సవము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. గట్టిగా చెప్పండి అందరు కలిసి. దేవుడు మనకిచ్చిన రక్షణ, మనకిచ్చినటువంటి ఆ భాగ్యము విజయోత్సవములో ఊరేగించడానికి దేవునికి స్తోత్రం. దేవుడిచ్చినటువంటి రక్షణ జయకరముగా జీవించడానికి, జయ జీవితాన్ని కలిగి జీవించడానికి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. యెహోవా రక్షణ విజయోత్సవములో ఊరేగిస్తుంది. ఈరోజు మన క్రిస్మస్ చేసుకుంటున్నామంటే దేవుడిచ్చిన ఆ గొప్ప భాగ్యము. మనము విజయోత్సవములో ఊరేగించబడతాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. పక్కనున్న వాళ్ళతో చెప్పండి, దేవుడిచ్చిన రక్షణ నీకు విజయాన్ని ఇవ్వడానికే. రక్షణ పాత్రను మనం పట్టుకోవాలి. నీవు పొందుకున్న ఆ రక్షణను ఏం చేయాలంటే, నువ్వు కాపాడుకుంటూ ఇతరులను రక్షణలోనికి నడిపించే ఒక అద్భుతమైన పాత్రగా నువ్వు మార్చబడుదుగాక. 16వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుకుందాం. రక్షణ పాత్ర. ఏ పాత్ర? మీరందరూ కూడా పాత్రలు. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించే పాత్రలుగా ఉండాలి, ప్రార్థన చేసే పాత్రలుగా ఉండాలి, పరిచర్యలో సహకరించే పాత్రలుగా ఉండాలి, దైవజనుడితో కలిసి ప్రయాసపడే పాత్రలుగా ఉండాలి, దేవుని కొరకు ప్రయాసపడే పాత్రలుగా ఉండాలి. దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును మనము కాపాడుకొందుముగాక. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదను, దేవుని ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. దేవునికి స్తోత్రం. రక్షణ పాత్ర. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికే యేసయ్య నిన్ను రక్షించాడు. గట్టిగా చూద్దాం అందరూ కలిసి. ప్రైజ్ ది లార్డ్. రక్షణ పాత్ర తీసుకొని వెళ్ళాలి. నేను పొందుకున్న యేసయ్య కృప, నేను పొందుకున్న యేసయ్య అభిషేకం, నేను పొందుకున్న యేసయ్య ప్రేమ, నేను పొందుకున్న యేసయ్య మహిమను అనేకులకు అందిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదం ఇతరులకు సప్లై చేస్తా అంటే దేవుడు నీకు సమృద్ధిగా దీవిస్తూ ఉంటాడు. నువ్వు ఎంతగా యేసయ్య గురించి ప్రకటిస్తావో, ఎంతగా యేసు ప్రభు గురించి మాట్లాడతావో, ఎంతగా యేసు ప్రభు గురించి ఆలోచిస్తావో, నీ ఆలోచనలో మార్పు జరిగింది, నీ విశ్వాసంలో మార్పు జరిగింది, నీ కుటుంబంలో దేవుని అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. ఈ రోజున యేసయ్య ఈ లోకానికి రావడానికి ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని కాదు, లోకములో ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి వచ్చిన ఒక అద్భుతమైన రక్షకుడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు యొక్క నామాన్ని కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులకు ఆ పాత్ర నువ్వు ఉపయోగపడాలి. చాలామంది సంఘంలో ఉంటారు ఉపయోగం లేని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. మీకు రోషం రావాలా, పౌరుషం రావాలా. కనీసం ఒక 10 నిమిషాలైనా ప్రార్థన చేయలేరా? కనీసం దేవుని కొరకన్నా పరిగెత్తలేరా? కనీసం సేవకుడితో పాటు కలిసి పరిచయం చేయలేరా? కనీసం మీరు ఏదైతే చేయగలుగుతారో చేయండి. ఏమి చేయకుండా ఇది ఎందుకు ఇలా అయ్యగారు చూసుకుంటాడు, అయ్యగారికి సంబంధం కాదు, అమ్మగారు చూసుకుని వాళ్ళు కాదు. ఇది ఇల్లు, ఇది దేవుని సంఘం అంటేనే దేవుని కుటుంబం. గట్టిగా చెప్తాను కలిసి. ఆ కుటుంబంలో అందరూ పని చేయాలా. దైవరాజ్యానికి వెళ్ళే కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ కుటుంబం, దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఇవ్వబడది, ఒక ప్రత్యేకత ఇవ్వబడది. మీరు పొందిన రక్షణ, మీరు పొందిన అభిషేకం, మీరు పొందిన కృపావరాలు, అవి పాటలే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, కానుకలు ఇవ్వడమే కావచ్చు, మందిరాలు కట్టించడమే కావచ్చు, పరిచయలో సహకరించడమే కావచ్చు, మందిరాలు తోడమే కావచ్చు. మీరు ఏ పని చేసినా మీరు దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడుదురుగాక. హల్లెలూయా.
దావీదు అంటుండు కదా, ఏమంటున్నాడు? రక్షణ పాత్రను చేత పట్టుకొని యేసయ్య నామమున ప్రార్థన చేస్తాను. రక్షణ పాత్ర, దేవునికి స్తోత్రం. మీ ఇంటిలో నువ్వు ఒక రక్షణ పాత్రవు, మీ గ్రామంలో నువ్వు ఒక రక్షణ పాత్రవు. నీవు పొందుకున్న యేసయ్య కృప, నీవు పొందుకున్న యేసయ్య రక్షణ, నీవు పొందుకున్న యేసయ్య మహిమను అనేక కుటుంబాలకు అందించినప్పుడు ఆ కుటుంబములో చీకటి తొలగిపోయి వెలిగించబడతారు. మీరు పొందుకున్న దేవుడు ఎవరో చెప్పనా? మిమ్మల్ని వెలిగిస్తున్న దేవుడు ఆయన. ఈ రక్షణ పాత్రను చేతపట్టుకొని అనేక ప్రజలకు యేసయ్యను ప్రకటించాలి. కొడతారేమో, తిడతారేమో, వారు తిట్టినా కొట్టినా ఏమన్నా పర్లేదు, కానీ మనం పొందుకున్న ఆ రక్షణ గనక వాళ్ళకి అందిస్తే అదే క్రిస్మస్ కానుక. అర్థమైందా మీకు చెప్పింది? మీరేమి వాళ్ళ కానుక? వాళ్ళకి రక్షణ అనే కానుక. గట్టిగా చెప్పండి. మీరు పొందుకున్న రక్షణ ఏం చేయాలా? దేవుని నమ్మని వాళ్ళు, చీకట్లో ఉన్నవారు, ఆ చీకట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడితే చాలు, దేవుడు అనేక కుటుంబాలను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన కుటుంబాలు దేవుని రక్షణను మనం కాపాడుకునే బిడ్డలుగా ఉండాలి. మన జీవితంలో ఒక నూతనమైన మార్పు జరగాల, ఒక రివైవల్ రావాలా, ఒక ఉద్యమం రావాలా. ఎంతకాలం ఉంటావు సోమరిదానిగా? ఎంతకాలం ఉంటావు సోమరివాడిగా? ఎంతకాలం ఉంటావు బలహీనంగా? ఎంతకాలం ఉంటావు నువ్వు సోమరి నిద్రపోతూ? ఎంతకాలం ఉంటావు తిండిపోతుగా? లేచి ప్రకాశించు, దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. లేచి ప్రకాశించు, దేవుని కొరకు పరిగెత్తు. రక్షణ పాత్ర మనం కాపాడుకుంటూ ఇతరులకు ఆ రక్షణ అందించాలి. దేవుడు మాత్రమే మనతో ఉండేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 20వ కీర్తన 7వ వాక్యం చదువుకుందాం. దేవుడిచ్చిన రక్షణ మనకు విజయాన్ని ఇస్తుంది. దేవుడిచ్చిన రక్షణ మనలను కాపాడుతుంది. దేవునిచ్చిన రక్షణ అనేకులు ఎదుట నిలబెడుతుంది. మనం పొందుకున్న రక్షణ, మనం పొందుకున్న యేసయ్యను అనేకులు ఎదుట ఆశీర్వాదకరంగా నిలిపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మండుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఆ మంట ఆరిపోకుండా అనేకులను మండించే వ్యక్తిగా ఉండుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనగానే, ఉపవాసం అనగానే, కూడికలు అనగానే, మీటింగ్ అనగానే నీలో ఏముండాలంటే ఒక మంట ఉండాల. హనోకు దేవుడితో నడిచాడు, నోవాహు దేవుడితో నడిచాడు, ఏలియా దేవుడితో నడిచాడు, ఎలీషా దేవుడితో నడిచాడు. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుడితో నడిచిన తర్వాత వారి జీవితాలన్నీ మారిపోయినాయి. గట్టిగా చెబుదాం. నీ బాధలో, నీ శ్రమలో దేవునితో నడవాల. అదే విశ్వాసం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెప్తుంది రక్షణ పాత్ర కనుక నువ్వు పట్టుకుంటే, మనలో ఉన్న దేవుడు ఎవరంటే లోకములో ఉన్న వారి కంటే. మీరు ఆయన మాట వింటే మందిరములో మీరు బలమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. రక్షణ పాత్రను మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఆ రక్షణను, దేవుడిచ్చిన ఆ రక్షణ భాగ్యమును మనం కాపాడుకుంటే అనేకులు ఎదుట మనం దీవెనకరంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట 20వ కీర్తన 7వ వాక్యం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. ఏంటట? కొందరు డబ్బును బట్టి, కొందరు బలగాన్ని బట్టి, కొందరు పొలాలను బట్టి, కొందరు ఆస్తులను బట్టి, కొందరు కొన్నటువంటి ఆ డబ్బును బట్టి ఎంతో సంతోషిస్తారు, అతిశయపడతారు. మనమైతే మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చిన, మన కొరకు ప్రారంభించిన, మన కొరకు రక్తము కార్చిన ప్రేమ గల దేవుడు యేసయ్యను బట్టి అతిశయపడాలి. గట్టిగా చప్పలుడు ప్రభు యొక్క నామాన్ని కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ బంగారం నిన్ను రక్షించదు. నీ ప్రాణం పోతున్నప్పుడు ఏ డాక్టరు కాపాడలేడు, ఏ వైద్యుడు కాపాడలేడు, ఏ బంగారము కాపాడదు, నిన్ను ఎంత మాత్రం కూడా రక్షించదు. బైబిల్ చెప్తుంది కదా, కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు ఉన్నటువంటి డబ్బు పొలాలను బట్టి, ఆస్తులను బట్టి, వారికి ఉన్న పలుకుబడిని బట్టి అతిశయిస్తారు. మనమైతే
యేసయ్యను బట్టి అతిశయపడదాం. హల్లెలూయా. దేవుడు ఉన్నతమైన దేవుడు, ప్రపంచ చక్రవర్తి, ప్రపంచ రక్షకుడు, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. గట్టిగా చప్పట్లు ప్రభు యొక్క నామానికి కనపడుతుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము దేవుణ్ణి బట్టి అతిశయించుదుముగాక, మనము దేవుని బట్టి సంతోషించుదుముగాక, మనము దేవుని బట్టి పరిగెత్తుదుముగాక, మనము దేవుని బట్టి ధైర్యముగా పని జరిగించుదుముగాక. హల్లెలూయా. ఈరోజు మీ గుండెలో ఉన్న పెరిగితనం అంతా బయటికి వెళ్ళిపోనుగాక. ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు ఎవరంటే నీ భర్తను కాపాడే దేవుడు. గట్టిగా చెప్పండి. నీ భార్యను కాపాడే దేవుడు, నీ పిల్లల్ని కాపాడే దేవుడు, నీ తల్లిదండ్రులు కాపాడే దేవుడు, నీ గ్రామాన్ని కాపాడే దేవుడు, నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, రక్షించే రక్షకుడు, ఆయనే ప్రభువైన యేసయ్య. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు యొక్క నామాన్ని కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఆరాధించే దేవుడు ఎవరంటే లోకరక్షకుడు, మనలను కాపాడే దేవుడు. పాపము నుంచి, శాపము నుంచి, రోగము నుంచి మన జీవితాలను అనేకులకు ఒక వెలుగుగా ఉంచే వెలుగై ఉన్న దేవుడు. బైబిల్ చెప్తుంది కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు అనగా ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ దేవుడి బిడ్డలు ఉంటే వెలిగించబడతాయి ఆ గృహాలు, వెలిగించబడతాయి ఆ గ్రామాలు, వెలిగించబడతాయి ఆ దేశము, వెలిగించబడుతుంది. మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, మనతో వచ్చే దేవుడు, లోకమును వెలిగించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? కొందరు రథముల బట్టి, కొందరు గుర్రముల బట్టి, మనమైతే, గట్టిగా మనమైతే చెప్పాలా, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. గట్టిగా సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పలకూడదమ్మా. గుర్రాలు, రథాలు, బంగారము, వెండి ఇవి మనల్ని రక్షించవా. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని కాపాడే దేవుడు ఎవరంటే కొనకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. గట్టిగా చెప్పండి. వారు, చెప్పండి, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలుస్తున్నాము. యేసయ్యన కలిగిన వాళ్ళు నిలబడే ఉంటారు. గట్టిగా చెప్పండి. ఏ శ్రమలు నిన్ను కృంగదీయవో, ఏ రోగము నిన్ను కృంగదీయదు, ఏ నిందలు కృంగదీయవు, ఏ అవమానములు కృంగదీయవు, ఏ సమస్యలు కృంగదీయవు. మనము నమ్మిన దేవుడు మనకు విజయాన్నిచ్చే జయశీలుడు. హల్లెలూయా. అందుకే ఈ లోక రక్షకుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు మన కుటుంబాలకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. చాలామంది కుటుంబాల్లో ఈ రోజున రక్షణ కోల్పోతున్నారు. చాలామంది వెలిగించబడి మరలా పాపం చేస్తూ, మరలా పాపానికి బానిసలై, మరలా దేవుణ్ణి వదిలిపెట్టి అనేక స్థలాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుడు కాని వారిని పూజిస్తూ చివరికి చీకట్లో ఉండే వాళ్ళ జీవితాలన్నీ కూడా నరకానికి నెట్టివేయబడుతున్నాయి. కాబట్టి మనము ఆరాధించే దేవుడు ఎవరంటే మనలను రక్షించే రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరూ కలిసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనము లేచి చక్కగా నిలబడతాం. గట్టిగా చెప్పండి. పడిపోయిన వారు లేపబడుదురుగాక, కృంగిన వారు బలపరచబడుదురుగాక, నలిగిన వారు బలపరచబడుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని శక్తి మీ మీదికి వచ్చునుగాక, దేవుని కార్యాలు మీ గృహంలో జరుగునుగాక. మనల్ని దేవుడు హెచ్చించునుగాక, మనల్ని దేవుడు ఘనపరచునుగాక, దేవుడు గొప్ప చేయునుగాక. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. గట్టిగా చెప్పండి అందరు కలిసి. 18వ కీర్తన 50వ వాక్యం చదువుకుందాం.
కీర్తనలు 18:50. నీవు నియమించిన రాజు, నీవు నియమించిన రాజునకు, నీవు నియమించిన బిడ్డలకు, నీవు ఏర్పాటు చేసిన బిడ్డలకు, నీవు సృష్టించిన బిడ్డలకు గొప్ప రక్షణ కలగజేయవాడవు. హల్లెలూయా. దేవుడు మనల్ని నియమించుకున్నాడండి. అందుకనే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు.